నుంచి ఉన్నాడు, చంద్రబాబుని దగ్గర చేయాలని చేశాడు. ఇప్పుడు మీరు నేను ఒప్పందంలో ఉన్నామండి. మీరు మూడో వాళ్ళని తీసుకోవాలంటే మీరు నాతో మాట్లాడాలి కదా, గౌరవప్రదంగా చెప్పి అది కూడా ఏమీ జరగలేదు. సో ఇదంతా బీజేపీ కండిషన్స్ అప్లై అయినట్టుగా, పూర్తిగా బీజేపీ కండిషన్స్ ప్రకారం జరుగుతున్నట్టుగా ఉంది. ఇందులో ఒక విచిత్రమైన ఇంకోటి కూడా చూశాను. అక్కడ చంద్రబాబు నాయుడు, నేను ఇప్పటికే పవన్ కళ్యాణ్ అకామిడేట్ చేశాను, 2 లోక్సభ సీట్లు 30 అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి నేను ఒప్పుకున్నాను అని వాళ్ళకు వివరించాడని, అవసరమైతే బీజేపీ సీట్లు కూడా కొంత అకామిడేట్ చేయాలి దీంట్లోనే అన్న ధోరణి, అంటే ఎన్డీఏ భాగస్వామి కాబట్టి అనేది కూడా కనపడిందని, ఇలాంటి కథనాలు కూడా మనకు కనపడుతున్నాయి. అంటే జాతీయ మీడియాలో కూడా నేను చూశాను. సో స్టిల్ ఇంకా కొంచెం ఫ్లూయిడ్. పవన్ కూడా కలిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, అంటే ఎంత త్యాగాలకు సిద్ధపడి ఉన్నాడు కదా ఆయన. తను సిద్ధపడ్డాడు, తన అనుచరులను కూడా సిద్ధపడమని చెప్పారు. కాబట్టి నేను త్యాగాలకు సిద్ధంగా ఉన్నానని చెప్తే అప్పుడు ఆ త్యాగాల యొక్క క్వాంటిటీ ఎంత అనేది లెక్కేసి బీజేపీ మరొక రౌండ్ చంద్రబాబుతో చర్చలు జరపవచ్చు. కాబట్టి అది ఇంకా మిగిలే ఉంది. నిన్న వాళ్ళు చంద్రబాబును, మేము ఎన్డీఏను విస్తరిస్తున్నాము కాబట్టి మీరు మళ్ళీ రండి, మనం అందరం కలిసి మోడీని బలోపేతం చేద్దాము, మోడీని బలోపేతం చేయడానికి ఎన్డీఏను విస్తరించడానికి ఈ ప్రయత్నం అనే మెసేజ్ అమిత్ షా చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడుకు చెప్పాడు. చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన మాజీ ముఖ్యమంత్రి, అపర చాణక్యుడు, ఇవన్నీ మనం చెప్తుంటాం కదా. ఈయన అన్నారు, నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అన్నాడు. అంటే జాతీయ స్థాయిలో మీ ఇష్టం, మీరు ఏమన్నా చేయండి, మేము బీజేపీకి వదిలేస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో మటుకు, అంటే రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు జాతీయ స్థాయితో సంబంధం లేకుండా ఉంటాయనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు నిన్న తమిళనాడు వాళ్ళు, ఈరోజు కేరళ వాళ్ళు ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నారండి. ఢిల్లీలో ఆ కేజ్రీవాల్ సమస్య, చాలా చోట్ల చాలా సమస్యలు ఉన్నాయండి. ఇవన్నీ ఉన్నప్పుడు రాష్ట్రం ఒకటి వేరైనట్టుగా ఈ కన్ఫ్యూజన్ పవన్ కళ్యాణ్కి లేదు. ఓకే, పవన్ కళ్యాణ్, నేను మోదీకి గొప్పగా గౌరవిస్తాను, మోదీని 3వసారి ప్రధాని చేయడమే నా లక్ష్యం అని ఎప్పుడో చెప్పున్నారు. బట్ చంద్రబాబు రాష్ట్రంలో తను మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి, 4వసారి ముఖ్యమంత్రి కావడం కోసం బహుశా మోదీని, ఆయన విజన్ను గౌరవించడానికి ఆయన సిద్ధమవుతూ ఉన్నారు. ఇంక ఇందులో సీట్ల సర్దుబాట్లు, చర్చలు ఎలా ఉంటాయి. ఇంకొక కారణం కూడా ఉంది. బీజేపీ ఇప్పటివరకు, నేనేదో చర్చలో పాల్గొంటే ఆ మిత్రుడు అడిగాడు, మన మిత్రుడు, ఎందుకు ఇన్ని రోజులు లేని బీజేపీ ఇప్పుడే ఎందుకు చంద్రబాబుని ఎంటర్టైన్ చేస్తూ ఉంది? ఇప్పటివరకు మనం చాలాసార్లు మాట్లాడాము. నేను ఒక విషయం మీకు అప్పుడు స్పష్టం చేస్తూ వచ్చా, చంద్రబాబు తలుపులు తీసే ఉన్నాడు. చివరి నిమిషం వరకు ఆ 10 సీట్లు బీజేపీ కోసం ఆయన అట్టి పెట్టడానికి ఆయన రెడీగా ఉన్నారు అని. ఎందుకు ఇన్ని రోజులు రాలేదంటే ఇందులో బీజేపీకి ఒక కారణం ఉంది, తెలుగుదేశానికి ఒక కారణం ఉంది. బీజేపీ 400 సీట్లు వస్తాయి అవి ఇవి ఎన్ని చెప్పినప్పటికీ జాతీయ స్థాయిలో రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఏమవుతుందో ఏమో, ప్రతి చోట ఎవరు కలిసి కాదు. ఆ జయంతి పట్నాయకుల 4 సీట్లు ఆయన కూడా వెంటపడడం ఏంటి? ఏ సీట్లు లేని పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు ఏం చేశారో కనీసం ఈయన గ్లామర్ అన్న ఉంది, వాళ్ళకి అది లేదు. కాబట్టి ఎన్డీఏ అవసరం ఒకటి. ఇంకా రెండోది, వాళ్ళు చాలా రాష్ట్రాల్లో చేసినట్టే ఏపీలో తెలుగుదేశాన్ని చప్పరించడానికి వాళ్ళ శక్తి కొద్దీ ప్రయత్నం చేశారు. కొంతమంది అయినా ఇటు వస్తారేమో రాజ్యసభలో వచ్చినట్టుగా అని, కానీ అది జరగల, అనేక కారణాల వల్ల జరగలేదు. పైగా వీళ్ళు బీజేపీలో ఉండి ఓ చిన్న టీడీపీ లాబీ కూడా పనిచేస్తూ వచ్చింది. నిన్న ఎవరండి ఇవన్నీ చెప్పింది? సీఎం రమేష్. అవును, బీజేపీ ఎర్స్ట్వైల్ టీడీపీ. ఆయన వెళ్ళి ఎవరింట్లో ఉన్నాడండి? గల్లా జయదేవ్ రాజ్యసభలో, లోక్సభలో రాజీనామా చేస్తూ మోదీని చాలా విపరీతంగా కీర్తించి ఐఎమ్ విత్ బీజేపీ అనే మెసేజ్ చాలా స్పష్టంగా ఇచ్చున్నారు. అందువల్ల ఇంకా తెలుగుదేశాన్ని చప్పరించలేము. వీళ్ళు మా పార్టీలో ఉండి కూడా తెలుగుదేశం లాబీగా పనిచేస్తున్నారు, మా పార్టీలో ఉన్న అధ్యక్షులు లేకపోతే ఇట్లాంటి వాళ్ళు కూడా అటు చూస్తున్నారు అన్నప్పుడు మనం పొత్తు చేయగలిగింది లేనప్పుడు చేయి కలపడమే మంచిదని, బెటర్ ఏమో అని. ఇదే ప్రశ్న తెలుగుదేశం వైపు నుంచి కూడా వస్తుంది. తెలుగుదేశం ప్రతి సర్వే మాకే అనుకూలంగా ఉంది, జగన్ అనే ఆయనకు అంత తుండు తుపాకి లేపేస్తున్నాం, అంతా అయిపోతుంది అని చెప్పిన తెలుగుదేశం పవన్ కళ్యాణ్కి ఇవ్వాలనుకున్న 30 సీట్లు చాలక ఇంకా బీజేపీకి కూడా ఇవ్వడానికి సిద్ధపడి, వాళ్ళ దగ్గర నుంచి అధికారికమైన ఆహ్వానం లేకపోయినా ఆఖరి వరకు ఎదురు చూసి ఎందుకు వెళ్తుంది? సో ఎన్డీఏ లాగే, బీజేపీ లాగే టీడీపీ కూడా సవాలు తీవ్రంగానే ఉంది అని వాళ్ళు భావిస్తున్నారు. దీని అంతటిని బట్టి మనం రాగలిగిన నిర్ణయం ఏంటంటే చాలా భీకరమైన ఎన్నికల పోరాటమే జరగబోతూ ఉంది.
ఇందులో బీజేపీ ఇప్పుడు మళ్ళీ జగన్ను కూడా పిలిపించడం ద్వారా జగన్ కలయిక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలయికలాగా ఉంటుంది పైకి, కానీ తెర వెనుక అది బీజేపీ వైసీపీ కలయిక మాత్రమే. మీకేం పర్వాలేదు, మేము చంద్రబాబుతో వెళ్ళినా కానీ మీ మద్దతు మాకు, మా మద్దతు మీకు ఎప్పుడు